తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు పలు చోట్ల వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఎగువనున్న ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల దాటికి గోదావరి ఉరకలు వేస్తోంది. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2 బేసిన్లలోని ప్రధాన జలాశయాలు నీటితో నిండిపోగా వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. గోదావరి పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1,25,400 క్యూసెక్ల వరద వస్తుండగా 39 గేట్ల ద్వారా 1.51 లక్షల క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు 18,000 క్యూసెక్లు, కాకతీయ కెనాల్కు 5,000 క్యూసెక్లు వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,089 అడుగుల మేర నీరు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. మిడ్ మానేరు జలాశయానికి 18,865 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. తాజా ఇన్ఫ్లోల ప్రకారం ఈ నెల 20 నుంచి మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేయడానికి వీలు కలుగుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, 2 రోజులుగా వెడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇంకా వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని చెప్పుకోవచ్చు. నేడు రేపు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7 జిల్లాలకైతే వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇందులో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఆదిలాబాద్తో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన కూడా ఇప్పటికే సూచించింది, వాతావరణ శాఖ సూచించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు కూడా దీనికి సంబంధించి కొన్ని జిల్లాలకు పూర్తిగా స్కూళ్ళకు కూడా సెలవులు మంజూరు చేసినట్లుగా కూడా తెలిసింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో నేడు ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, అలాగే ఏలూరు, దీంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్లు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ లో కూడా ఎడతెరిపి లేకుండా నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పలు ప్రాంతాలన్నీ కూడా నీటిమయమయ్యాయి. అలాగే కొన్ని చోట్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైడ్రా సిబ్బంది అలాగే వారితో పాటుగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాల్లో అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కావచ్చు, అలాగే సిద్దిపేట కొన్ని జిల్లాలకు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు వీటితో పాటుగా ఎక్కడైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ జిల్లాల్లో కూడా కలెక్టర్లు స్కూళ్ళకి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. పూర్తిగా ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా కొన్ని నిషేధాజ్ఞలు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఏపీ వ్యాప్తంగా కావచ్చు, అన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి నదీ తీర ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పూర్తిగా వరదమైందని చెప్పుకోవచ్చు. పలు డ్యాంలకు అలాగే పూర్తిగా జలాశయాలకు పూర్తి స్థాయిలో వరద అయితే వచ్చి చేరుతుంది. దీంతో నీటిని కూడా కింద స్థాయికి అయితే వదులుతున్నారు. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీటిమయమని చెప్పుకోవచ్చు. ధవళేశ్వరం వద్ద కూడా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. వర్ష ప్రభావంతో ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు భారీ స్థాయిలో నదుల్లో వాటర్ అయితే ఉప్పొంగుతుందన్నట్లుగా కూడా సమాచారం ఉంది. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ మణికంఠ.